హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అస్సలు ఎప్పటికీ హైదరాబాద్లో అడుగు పెట్టనని చెప్పేసిన అలేఖ్య తన నోటితో తనే నేను కూడా వస్తాను నాన్న అని చెప్పేలా చేశాడు భగవంతుడు. అలా అందరూ హరిశ్చంద్ర ప్రసాద్కి ఏమైపోయిందా అని కంగారుగా హడలిపోతూ హైదరాబాదుకు పయనమయ్యారు. ఎవరి మనసులోనూ కుదురన్నది లేదు. ఆదిత్య కూడా చాలా కంగారు పడిపోతున్నాడు. ఇన్నాళ్ళు తన మూర్ఖత్వంతో తల్లి తండ్రి విలువ తెలుసుకోలేకపోయానని తెలుసుకునేసరికి హరిశ్చంద్ర ప్రసాద్కి యాక్సిడెంట్ అయింది అనే వార్త తెలిసేసరికి ఆదిత్య గుండెల్లో గుబులు ఎక్కువైపోయింది. కారు వేగంగా పోనిస్తున్నాడు. ఆ మాటకొస్తే అందరి మనసుల్లో కూడా అదే ఆవేదన. అలేఖ్యకు కూడా హరిశ్చంద్ర ప్రసాద్తో గడిపిన క్షణాలన్నీ తన తండ్రితో గడిపిన క్షణాల్లాగే తోచేవి. ఆ మాటకొస్తే పరశురామైనా అప్పుడప్పుడు అలేఖ్యను కాస్త మందలించారేమో కానీ హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం ఎప్పుడూ పొరపాటున కూడా అలేఖ్యను చిన్న మాట కూడా అని ఎరుగరు. హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలల ప్రేమ మమకారం అలేఖ్య గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ ప్రేమతోనే తన మామగారికి ఏం కాకూడదని మనసులో ఈశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూ దిగులుగా కూర్చుంది. ఇక పరశురాం, రోహిణి, పరంధామయ్య వీళ్ళందరూ హరిశ్చంద్ర ప్రసాద్ మంచితనం గురించి మాట్లాడుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. అరగంటకొకసారి పరశురాం వాళ్ళు శకుంతలకు, అరుణ్, ఆర్తీలకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా టెస్టులు జరుగుతున్నాయని, పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని, కంగారు పడద్దని ఆర్తి, అరుణ్లు చెప్పడంతో కాస్త మనసు కుదుటపరుచుకున్నారు అందరూ. అలా సాయంత్రం 6 కాకుండానే ఎప్పుడు వెళ్ళేదానికన్నా కాస్త తొందరగానే వెళ్ళిపోయాడు ఆదిత్య హైదరాబాద్కి. ఇక శకుంతల వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారని తెలుసుకుని ఇంటికి వెళ్లకుండా నేరుగా హాస్పిటల్కి పోనిస్తాడు. అమ్మా నాన్నలు వస్తున్నారని తెలిసి అరుణ్ కూడా కిందకి వస్తాడు. ఆదిత్య వాళ్ళు కారు దిగడం చూసి అరుణ్, ఆర్తీలు కార్ దిగి వస్తున్న అందరినీ చూసి ఇటు రమ్మన్నట్లు సైగ చేస్తారు. 4 జంటలు చూడముచ్చటగా ఒకే చోట కనిపించేసరికి ఆర్తి, అరుణ్ కళ్ళలో కాస్త సంతోషం వచ్చి పడుతుంది. అలా అరుణ్ వాళ్ళు వాళ్ళ కోసం హాస్పిటల్ గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నారు. ఇంతలో కంగారుగా మెట్లెక్కుతున్న పరశురాం, పరంధామయ్యలు వేగంగా అరుణ్ దగ్గరకు వచ్చి, అరుణ్ ఎలా ఉంది వాడికి అని అడిగితే ఇంకో పక్క నుంచి పరంధామయ్య కూడా, మీ మాంగారు స్పృహలోకి వచ్చాడా ఇంకా లేదా అంటూ మెట్లెక్కుతారు. ఇప్పుడే స్పృహలోకి వచ్చారంకుల్, కాల్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చరా? ఇందాక ఫోన్లో ఏం కాలేదని చెప్పింది శకుంతల అంటారు పరంధామయ్య. మీరు కంగారు పడతారని అలా చెప్పింది అంకుల్ అమ్మ అంటుంది ఆర్తి. పర్లేదా ఇప్పుడు అంటుంది దుర్గా. పర్లేదాంటీ, కానీ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా, నొప్పి కూడా భరించాలి కదా అని మళ్ళీ ఆర్తి అనేసరికి ఆదిత్య కూడా కార్ పక్కన పార్క్ చేసేసి వేగంగా అడుగులో అడుగు వేస్తూ వీళ్ళను చేరుకుంటాడు. ఆదిత్య వెనకే అలేఖ్య అడుగులు పడుతున్నాయి. ఆదిత్య తడిబారిన కళ్ళతో ఆర్తి చేయి పట్టుకుని, ఆర్తి నాన్నగారికి బాగానే ఉంది కదా, నాకెందుకో భయంగా ఉంది, మీరు నా దగ్గర ఏమీ దాయట్లేదు కదా అని జాలిగా ముఖం పెట్టేసరికి ఆదిత్య బాధను చూసి పరంధామయ్య చిన్నగా నవ్వుకుంటూ, ఊరుకో ఆదిత్య, చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టుకుంటావేంటి, మీ నాన్నకేం కాలేదట, కాలు విరగొట్టుకున్నాడంతే. ఏంటి, లెగ్ ఫ్రాక్చర్ అయిందా అని కళ్ళు తేలేస్తాడు ఆదిత్య. అవునరా, ప్రతిదానికి అంతంత భారీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు, ఇంకా అక్కడితో ఆగింది సంతోషించు. అసలు నాన్న కారు పరిస్థితి చూస్తే నీ గుండె ఆగిపోయేది. నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. నాన్నగారికి ఓన్లీ ఫ్రాక్చర్తో ఆగింది అని అంటుండగా
ఇంతలో అలేఖ్య కూడా, అంత ప్రమాదం జరిగిందా? ఇప్పుడు ఎలా ఉంది ఆర్తి? మావయ్య గారికి నొప్పిగా ఉందా అని బాధగా అడిగేసరికి పరంధామయ్య మళ్ళీ నవ్వుతూ, ఏంటలేఖ్య, కాబోయే డాక్టర్ అయ్యుండి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? కాలు ఫ్రాక్చర్ అయితే నొప్పిగా ఉండక హాయిగా ఉంటుందా అంటారు. ఎంత డాక్టర్ అయినా హాస్పిటల్లో ఇటువంటివి ఎన్ని కేసులు చూసినా మన అనుకున్న సొంత వాళ్లకు ఏదైనా అయిందని తెలిస్తే మనసు అలాగే ఆలోచిస్తుందండి. అందులోనూ ఆ మామ కోడళ్ళ అనురాగం ఓ మాదిరిది కాదు అంటుంది దుర్గా. వెంటనే రోహిణి కూడా, అవునొదినా, కోడలి మీద ప్రేమతో పెళ్ళి కాకముందే ఆస్తిలో సగం కోడలి పేరు మీద ఏ మామగారు రాస్తారు చెప్పండి? మా అన్నయ్య లాంటి వాళ్ళు తప్ప అంత మంచితనం ఎవరికి ఉంటుంది అని అనేసరికి వెంటనే అలేఖ్య కళ్ళలో కూడా నీళ్లు తిరిగేస్తాయి. అలా అందరూ హరిశ్చంద్ర ప్రసాద్ రూమ్ దగ్గరకు చేరుకుంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ బెడ్ మీద పడుకుని ఉన్నారు. పక్కన శకుంతల కూర్చుని ఉంది. వీళ్ళందరినీ చూసి శకుంతలకు ఒక్కసారిగా ధైర్యం వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉన్న అధైర్యం, భయం పోయి ఎక్కడ లేని సంతోషం వచ్చి పడుతుంది. వెంటనే వీళ్ళందరినీ చూసి నవ్వుకుంటూ ముందుకు వస్తూ అలేఖ్యను పట్టుకుని మురిసిపోతూ చెమ్మగిల్లిన కళ్ళతో అలేఖ్య బుగ్గలపై చేయి వేసి, వచ్చావా అలేఖ్య? నాకు తెలుసు నువ్వు వస్తావని. మావయ్య గారికి ఏదైనా జరిగితే నువ్వు చూడకుండా ఉండలేవనుకున్నాను అని ప్రేమగా అడిగేసరికి అందరూ ఒకరి తర్వాత ఒకరు హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరకు వెళ్ళి నించుంటారు. వీళ్ళందరినీ చూసిన హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా తన నొప్పి ఒక్క క్షణంలో మాయమైపోతుంది. అందులోనూ ప్రత్యేకంగా అస్సలు ఊహించని విధంగా అలేఖ్య, ఆదిత్యలు మళ్ళీ ఒక చోట కనిపించేసరికి ఆయన ఆనందానికి కూడా అవధుల్లేవు. యాక్సిడెంట్ అయితే అయింది కానీ మంచే జరిగిందని మనసులో అనుకుంటూ తన మనసులోని భావాలని బయటపడకుండా ఆదిత్య వైపు, అలేఖ్య వైపు తదేకంగా చూస్తున్నారు. అలా పరశురాం, పరంధామయ్యలు హరిశ్చంద్ర ప్రసాద్తో మాట్లాడి ఎప్పుడు వాళ్ళు ఎలా వేళకోళం ఆడుకుంటారో అలాగే సరదాగా హరిశ్చంద్ర ప్రసాద్ని కాసేపు ఏడిపిస్తూ నవ్విస్తూ కాలక్షేపం చేసేస్తారు. అలా అందరూ ఆ హాస్పిటల్ గదిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉండేసరికి అది హాస్పిటల్లా కాకుండా ఒక పెళ్లి ఇల్లులా మారిపోయింది. ఇక ఆదిత్య మనసులో కూడా తండ్రి గురించి భయం కాస్త తగ్గిపోయింది. వెంటనే మనసు మళ్ళీ అలేఖ్య ఆలోచనల వైపు మరలిపోయింది. చాలా రోజుల గ్యాప్ వచ్చిందేమో. అలేఖ్య, ఆర్తీలు బయటకు వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి ఆగకుండా ఎన్నో విషయాలు మాట్లాడేసుకుంటున్నారు. ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయినట్లే కనిపిస్తున్నారు. వెంటనే ఆదిత్య అరుణ్ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా ఎవరికీ వినిపించకుండా, బావా, గంట నుంచి నాన్ స్టాప్గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నీకేమైనా తెలుసా అంటాడు అనుమానంగా. నాకెలా తెలుస్తుంది ఆదిత్య? బహుశా నీ గురించి అయి ఉండొచ్చు అంటాడు అరుణ్. నా గురించా? ఓ, ఆర్తి నా గురించి 4 మంచి మాటలు చెప్పి అలేఖ్య మనసు మారుస్తున్నట్లుంది అని పొంగిపోతాడు ఆదిత్య. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఏమో, నీ గురించి 4 మంచి మాటలే చెప్తుందో, నీకు సాక్షికి మధ్య జరిగిన ప్రేమాయణం అంతా చెప్తుందో ఎవరికి తెలుసు అంటాడు అరుణ్ ఆదిత్యను ఏడిపించడానికి. అమ్మ బాబోయ్, మళ్ళీ సాక్షి గురించి ఎత్తుతుందా అని నోరెళ్ళబెడతాడు ఆదిత్య. అవును ఆదిత్య, ఇందాక అటువైపు వెళ్ళినప్పుడు ఆర్తి సాక్షి అనడం విన్నాను అని అరుణ్ నవ్వుతూ చెప్పేసరికి వెంటనే ఆదిత్య కూర్చున్న ప్లేస్లోంచి సడన్గా లేచి నుంచుని, కొంపలు ముంచడానికి ఇది ఒక్కతుంటే చాలు అని అనుకుంటూ వేగంగా అలేఖ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళబోతాడు. ఎక్కడికి ఆదిత్య అడుగుతాడు అరుణ్. ఇంకెక్కడికి, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి దాని నోరు ముయ్యకపోతే నేను వేసుకున్న ప్లాన్లన్నీ స్మాష్ చేసి పాడేస్తుంది అని ఒక్క క్షణంలో బయటకు వెళ్ళిపోతాడు.
అలేఖ్య ఆర్తీలు బాల్కనీలో నుంచుని కింద రోడ్ మీద వెళుతున్న వాహనాలను చూస్తూ ఇంకా ఏదో మాట్లాడేసుకుంటున్నారు. ఇంతలో ఆర్తి పక్కకు వెళ్ళి స్టైల్గా నిలబడతాడు ఆదిత్య. చిన్నగా దగ్గుతాడు. ఒక్కసారి ఆర్తి అలేఖ్యలు ఆదిత్య వైపు చూస్తారు. వెంటనే ఆర్తి, ఏంట్రా ఇక్కడికొచ్చావు అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తుంది. ఆదిత్య కూడా, అలేఖ్యతో ఏం చెప్తున్నావే అన్నట్లు సైగ చేస్తాడు. ఏంట్రా మాటలు రావా, నోటితో చెప్పు అంటుంది విసుగ్గా. నేను మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడాల్సింది అంతా నువ్వే మాట్లాడేస్తున్నావుగా, ఇంకా నేనేం మాట్లాడతాను అంటాడు ఆదిత్య. అలేఖ్య మాత్రం వీళ్ళ మాటల్ని ఏమీ పట్టించుకోలేనట్లు కనుబొమ్మలు దగ్గర చేసి కోపంగా రోడ్ వైపే చూస్తుంది. ఓ అదా నీ బాధ, నువ్వెలాగో మాట్లాడవు కదా, నీకులా అందరూ ఉండలేం కదరా. ఉన్నా లేనట్లు, మాట్లాడడం వచ్చి రానట్లు, విన్నా విననట్లు, చూసి చూడనట్లు. ఇవన్నీ మాకు చేతనవ్వలేరా. నోరు ఉంది మాట్లాడడానికి, కళ్ళున్నవి చూడ్డానికి, చెవులున్నవి వినడానికి అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. ఎంతైనా మనుషులం కదా, నువ్వంటే అవతార పురుషుడివి అని ఆర్తి వెటకారంగా అనేసరికి అలేఖ్య ఒక్కసారే పెళ్ళుబికి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తలను అమాంతం అటువైపు తిప్పేస్తుంది. అలేఖ్య నవ్వు ఆదిత్య కంట పడుతుంది. ఆర్తి వ్యంగ్యంగా మాట్లాడితే మాట్లాడింది కానీ అలేఖ్యలో కోపం నెమ్మదిగా తగ్గుతుందని ఆదిత్య కూడా చిన్నగా నవ్వుకుంటూ ఆర్తి ముందు నుంచుని అలేఖ్యను చూస్తాడు. ఏంట్రా నాతో మాట్లాడడానికి వచ్చావా లేక అన్నట్లు అలేఖ్య వైపు కళ్ళతో సైగ చేస్తుంది. ఆదిత్య తడబడుతూ వెంటనే కిందకి చూస్తూ, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, లేక దానికి రాలేదు అంటాడు ఆదిత్య. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లో అంటుంది వెటకారంగా. అదిగో ఆ రోడ్ చూడ్డానికి వచ్చాను. ఎప్పుడు రోడ్లు చూడలేదా నువ్వు? ఏ మీరు చూడలేదా? గంట నుండి ఇక్కడే నిలబడి కిందకు చూస్తూనే ఉన్నారు కదా. నేను చూస్తే తప్పొచ్చిందా నీకు అంటాడు ఆదిత్య కూడా. మేము ఎక్కడుంటే నీకేంటి ఇబ్బంది, వెళ్ళు అంటుంది ఆర్తి. ఎండ చూసావా ఎలా ఉందో, లోపల చల్లగా ఏసీ పెట్టుకుని ఈ ఎండలో ఏం పని మీకు, లోపలికి పదండి అంటాడు కోపంగా ఆదిత్య. ఇంతలో శకుంతల ఆర్తి అని గట్టిగా పిలిచేసరికి వస్తున్నా అంటూ ఆర్తి గబుక్కున లోపలకు అడుగేస్తుంది. వెంటనే అలేఖ్య కూడా ఆర్తి వెనక వెళ్ళబోతుంటే ఓయ్ అని పిలుస్తాడు ఆదిత్య. అలేఖ్య ఒక్కసారే వెనక్కు తిరిగి ఏంటన్నట్లు సైగ చేస్తుంది. నీ పేరు ఆర్తినా? పిలిచింది ఆర్తినైతే నువ్వెందుకు వెళ్తున్నావిప్పుడు? మా అమ్మ నిన్ను పిలవలేదుగా, తన కూతుర్ని పిలుచుకుంది. అలా పిలవని చోటికి వెళ్ళకూడదని నీకు తెలియదా అంటాడు. ఆ మాటలకు అలేఖ్య ఆదిత్య వైపు వింతగా చూస్తూ వెంటనే వెనక్కి తిరిగిపోయి ఏం మాట్లాడకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ, ఇక నేను మాత్రం ఇక్కడుండి ఏం చేస్తాను, నీ అడుగులో అడుగునై నేనుంటా అంటూ ఆదిత్య కూడా అలేఖ్య వెనకే లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ అందరూ రఘురామయ్య గారి హెల్త్ కూడా ఆ రోజే చెక్ చేయించాలని మాట్లాడుకుంటున్నారు. అలా అనుకున్నదే తడవుగా అరుణ్ ఆదిత్యలకు ఆ బాధ్యతను అప్పగించేస్తారు. వెంటనే అరుణ్ ఆదిత్యలు రఘురామయ్య గారిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తారు. డాక్టర్ గారు ఫుల్ బాడీ చెకప్ చేయించమనేసరికి ఆదిత్య అరుణ్లు ఆ పనిలో పడ్డారు. ఆదిత్య కూడా చాలా బాధ్యతగా రఘురామయ్య గారిని చూసుకోవడం అరుణ్ అలేఖ్యలు గమనిస్తూనే ఉన్నారు. ఇలా ఆదిత్యను పరశురాం రోహిణీలు కూడా గమనిస్తుంటే అటు అలేఖ్యను పెళ్లికి ఒప్పించడానికి శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు దుర్గా పరంధామయ్యలతో కలిసి మాట్లాడుకుంటున్నారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.